అన్న వాటికి వారు కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి, కేసీఆర్ గారిని సమర్థించడానికి వారు వాడినరు. మేము కాంగ్రెస్ పార్టీ వాడిని కాబట్టి మా కౌంటర్ మేము చెప్తాం. వారు ఒక మాట క్లియర్గా అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారిని 24 గంటలు తిట్టాలని కానీ, కేసీఆర్ గారి రోజు వారి గురించి ఎత్తాలని కానీ ఎవరికి లేదు. కాకపోతే రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినటువంటి విషయాన్ని వారు ఓర్చుకోలేనటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా వాళ్ళు అధినాయకులు వాళ్ళు ఓర్చుకునే పరిస్థితి లేక రోజు రేవంత్ రెడ్డి గారి మీద కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కానీ విపరీతమైనటువంటి దుమ్మెత్తి పోస్తున్నారు. 2 సంవత్సరాల్లో పూర్తి సమస్యలు మీకు తీరిపోతే 5 సంవత్సరాల ప్రతిపక్షం యొక్క పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వైఫల్యం. అంటే ఒకటి శ్రీనివాసరావు గారు, మీరు అన్నట్లు ఒకటి ప్రతిపక్షాలు అన్నప్పుడు విమర్శిస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అంటూ ఉంటారు. శ్రీనివాస్ గారు, మీరు ఒకటి గుర్తుపెట్టండి, ఉద్యోగాలు ఇస్తా అన్నారు, మేము ప్రతిపక్షంగా మీకు కొట్లాడినాం. మీరు లగచర్ల గట్ల వాళ్ళ భూములు లాక్కుంటా ఉంటారు, మీరు కొట్లాడినాం. మీరు ఒక విషయం వినండి, ఒక విషయం శ్రీనివాస్ గారు, కుటుంబ పెద్దగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? బనీన్లు చిరిగిపోతున్నాయి, బనీన్కి పొక్కలు ఉన్నాయి, చెడ్డీలకు పొక్కలు ఉన్నాయి, మీకు కనబడతలేదు, బయట సూట్లు వేసుకొని తిరుగుతాం. అవునండి, ప్రతి ఇంట్లో కుటుంబ పెద్ద, మన తండ్రి అయినా ఇంకోరైనా కుటుంబ పెద్ద చిరుగుతాయి. అయినా కూడా కుటుంబాన్ని సాధన కోసం, కుటుంబాన్ని బాగు కోసం వాళ్ళు బయటకు హుందాగా పోతారు. కానీ మీరేలా చేస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఖ్యాతిని పోగొట్టే దిశగా సభలలో మాట్లాడుతున్నారు. ఏం లేవు, రూపాయి ఎక్కడి రూపాయి ఒడిపెట్టలేదని మాట్లాడుతున్నారు. ఒక నిమిషం శ్రీనివాసరావు గారు, మేము మాట్లాడటం మాట్లాడమనండి. ఇక మరి మేమేందుకు మాట్లాడటం? ఫస్ట్ ఆయనే చేసుకోవచ్చు, సమాధానం వాడిని చెప్పుకోవాలండి. ఉపయోగం ఉంది అట్లా. ఇప్పుడు ఒక వాదన చేసినప్పుడు ప్రతివాదన కూడా వినాలి కదా. ప్రతిపక్ష నాయకుడిగా కుందూరు జానారెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు 2 పర్యాయాలు ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితిని చేసిండ్రా? మీరు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారో 2-3 సంవత్సరాలు చూసే ఓపిక లేదు. 6 నెలలు కాగానే, 3 నెలలు కాగానే, 2 నెలలు కాగానే మీ మీద మేము ఇరగబడతాం. 2 నెలలు మీరేం చేయలేదు, 3 నెలలు మీరేం చేయలేదు, 100 రోజుల్లో మీరేం చేయలేదు కాబట్టి ప్రతిపక్ష పాత్ర అంటే నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం అండి. ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షం, ప్రజల యొక్క గొంతుక ప్రతిపక్షం. అంటే ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ ఈజ్ డెమోక్రసీ, బ్యూటీ ఈజ్ అపోజిషన్. అపోజిషన్ లేకపోతే ప్రజాస్వామ్యం లేదు. దాని కేంద్రత్వ రాజ్యం అనుకుంటారు. ప్రతిపక్షాన్ని నిర్మూలించాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అనేది చేయలేదు. ప్రతిపక్షాన్ని పూర్తిగా నిర్మూలించేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ చేసింది, బీజేపీ పార్టీ చేస్తుంది. కానీ అనేది కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ప్రతిపక్షం బ్రతికుంటేనే ప్రజాస్వామ్యం బ్రతికుంటది. ఏ విధంగా మాట్లాడతారండి దాని మీద? మీరు ప్రతిపక్షం అన్నది 2.5 సంవత్సరాలు కాలేదు, 45,000 కోట్ల రూపాయల పరిచయలకు రైతులకు మేము ఇచ్చినటువంటిది ఉంది. ఇవన్నీ వాటిని ఎత్తి చూపుతున్నారు. ఎత్తి చూపాలి, మీ యొక్క ధర్మం మేము కాదంటలేము. పద్ధతి ప్రకారం ఎత్తి చూపాలి. వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడబట్టే ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు ఆవశ్యకత వచ్చింది. సరే, ఒకటి నోటికొచ్చినట్టు మాట్లాడారు లేదా పక్కన పెట్టండి. ఇందాక లైవ్ లో ఒక నిమిషం చెప్పాలి పెద్దలు, వెంకటరెడ్డి గారు పెద్దలు చెప్పాలి. సెక్రటరియట్ లో కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి వరి ధాన్యం కొంటలేరని చెప్పి కిషన్ రెడ్డి గారిని ఏ మాట అన్నారండి? ఇప్పుడు నేను ఆ మాట అనడానికి ఇష్టపడతలేను. కానీ అంటే అఫీషియల్ మీటింగ్ లో ఏం మాట్లాడతారండి? వారికి భాష గురించి మాట్లాడే ఒక నిమిషం. అంటే శ్రీనివాసరావు గారు, సరే, తాగుడు కల్చర్ గురించి ఇందాక క్వశ్చన్ రైజ్ అయింది కానీ ఒక నిమిషం, దాని గురించి ఏమంటారు? బెల్ట్ షాపులు సంబంధించి ఇప్పుడు మీరు కూడా ఇంకా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ మీరు గవర్నమెంట్లు ఉన్నారు కదా, మరి మీరు వాటిని తీయించవచ్చు కదా అని చెప్పేసి ఇందాక సతీష్ గారు అడిగారు. దానికి ఒకసారి క్లారిటీ. బెల్ట్ షాపులు తీసే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి, చాలా కాన్స్టిట్యున్సీస్ లో ఎమ్మెల్యేస్ ఇనిషియేటివ్ గా తీసుకొని చాలా చోట్ల బెల్ట్ షాపులు పూర్తిగా తీయించేసారు. మా దగ్గర మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గర కూడా చాలా వరకు 70% బెల్ట్ షాపులను కూడా తీసేయడం జరిగింది. కాకపోతే అఫీషియల్ అవుట్లెట్సే పెడుతున్నారు. దానికి ఎక్కడైతే కొన్ని చోట్ల అవకాశం ఉన్న దగ్గర సిట్టింగ్స్ కొన్ని ఏర్పాటు చేసి చేయడానికి చేస్తుంది తప్ప, ఇదివరకు ఉన్నట్టు కిరాణా షాపులో మందు దొరికేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు బయటకు వచ్చినాం. ఒకేసారి నిర్మూలించడం సాధ్యం కాదు. కిరాణా షాపులో మందు దొరికేటువంటి పరిస్థితి ఉండే అందరికి తెలుసు. అన్ని కిరాణా షాపులో బీర్లు అమ్మిండ్రు అన్ని వాళ్ళు కూల్ డ్రింక్స్ తో పాటు. ఆ పరిస్థితి నుంచి వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయగలిగినారు. మాక్సిమం దీన్ని అవాయిడ్ చేసి ఆదాయం ఎందుకు ఎక్కువ వస్తుందండి ఈ టర్మ్ లోనే మీకు? ఇప్పుడు ఆదాయం రావడానికి ఎక్సైజ్ డ్యూటీ, అప్పుడున్న ఎక్సైజ్ డ్యూటీకి ఇప్పుడున్న ఎక్సైజ్ డ్యూటీకి పెరిగింది. తర్వాత మీరు అలవాటు చేసిపోయినటువంటిది ఉన్నది కదా, అలవాటు చేసుకుని ఒకేసారి తగ్గిస్తాం రైతులకు. ఇప్పుడు వారు బివి రావు గారు ఇంతమంది పెద్దలు చెప్పిండ్రు, ఎప్పుడైతే అసైన్ ల్యాండ్స్ ప్రభుత్వాలు పేద ప్రజలకు పంచిన తర్వాత వారికి
కమ్యూనిటీ బోర్వెల్, కమ్యూనిటీ వెల్, తర్వాత కమ్యూనిటీ ఇది కోఆపరేటివ్ సెక్టార్ కి ఇచ్చి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించి ఈ దేశంలో వ్యవసాయాన్ని ఈ స్థితిలో ఉండడానికి కారణం అది. Okay. రైతు బంధు ఇచ్చినవని గొప్పగా చెప్తారండి. అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఎన్ని కొట్టిండ్రు, ట్రాక్టర్స్ కి ఇచ్చేటువంటి సబ్సిడీ కానీ అగ్రికల్చర్ ఇంప్లిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేరుగా వచ్చేటివి అన్ని తీసి మీకు డ్రాఫ్ట్ రిలీఫ్ లేదు, ఫ్లడ్ రిలీఫ్ లేదు, అంటే మీకు Okay. వర్షాలు వచ్చిపోతే అన్ని తీసేసి ఒక రైతు బంధు ఇచ్చిండ్రు. రైతు బంధు ఇచ్చి మిగిలిన ఏమైనా ఇచ్చిండ్రా అండి ఎక్కడన్నా? మీరు అన్ని ఫ్లడ్ ఇచ్చిరా? రిలీఫ్ ఇచ్చిండ్రా లేకపోతే డ్రాఫ్ట్ మీరు రిలీఫ్ అన్ని ఇచ్చిండ్రా? ఒక్క రైతు బంధు ఇవ్వలేకపోతురా? రైతులకు అన్ని ఇచ్చిరా? పంట నష్టం ఇచ్చినాం. ఏమి మీరు ఇచ్చిరండి? కనీసం మీరు రైతులకు బోనస్ ఎగ్గొట్టిరు, కాదు. సన్న మీరు బియ్యం అంటారు, పంట దొడ్డు బీమా బియ్యం అమలు- అంటారు, పంట బీమా అమలు మక్కలు చేసిండ్రా? అంటారు. పంట బీమా అమలు ఏంటండి చేసిండ్రా అండి? ఇది? క్రాప్ Yes. ఇన్సూరెన్స్ అమలు చేసిండ్రా మీరు? మేము ప్రధానమంత్రి క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నాం. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా అలో చేసిందా? క్రాప్ ఇన్సూరెన్స్ మీరు అలో చేయలేదు. మీ మొత్తం ఇన్పుట్ సబ్సిడీలు మొత్తం ఎగ్గొట్టి ఒక రైతు బంధు ఇస్తున్నామని రైతు బీమా Okay, okay. ఇన్సూరెన్స్ కట్టిరా అండి మీరు? చేస్తారు. రైతు బీమా ఇన్సూరెన్స్ కట్టిరా ఇప్పుడు? ఒక నిమిషం ఆగండి సతీష్ గారు. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కి ఇస్తున్నాం. సతీష్ గారు ఒక్క నిమిషం. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కి ఇస్తున్నాం. శ్రీనివాసరావు గారు